శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి కలిసి వచ్చే రంగులేంటో, వారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి గంభీరత ఎక్కువగా ఉంటుంది, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళకి మంచి శరీర సౌష్ఠవం ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉంటారు, మంచి కంఠస్వరం ఉంటుంది, బాగా చతురతతో మాట్లాడతారు. అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా మాట్లాడే లక్షణం ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఆత్మవిశ్వాసంతో దేనైనా సాధించగలమన్న నమ్మకాన్ని కలిగి ఉంటారు, జాలి కరుణ కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళ దీనవదనం చూస్తే చాలు ఇట్టే కరిగిపోతారు, పొగడ్తలకు లొంగిపోతారు. కష్టపడి ధనం బాగా సంపాదిస్తారు, దాన ధర్మాలు కూడా చేసే లక్షణాలు ఉంటాయి. అలాగే ఎల్లప్పుడూ వీళ్ళదే పై చేయిగా ఉండాలని కోరుకుంటారు. ఈ ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఏ రంగంలోనైనా వాళ్ళే నెంబర్ వన్గా ఉండాలి, వాళ్ళే డామినేట్ చేయాలనే లక్షణం ఉంటుంది. రాజకీయ మత సామాజిక వర్గ నాయకులుగా ఎదిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి వీళ్ళ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ దాన్ని అహంకారంగా మార్చుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే నిజాలు దాస్తే వీళ్ళు తట్టుకోలేరు, నమ్మక ద్రోహం చేస్తే వీళ్ళు తట్టుకోలేరు. ధనం కంటే కూడా పేరు ప్రఖ్యాతులు, ఫేమ్ ఎక్కువ కోరుకునే లక్షణం ఉంటుంది. మనసుని భావాలను అదుపులో ఉంచుకొని లౌక్యంగా ప్రవర్తిస్తే మాత్రం వీళ్ళకి జీవితంలో ఎదురనేది ఉండదు. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవటం మంచిది. అలాగే వీళ్ళ వివాహం పద్ధతైన వ్యక్తితో జరుగుతుంది. మామగారు భార్యా విధేయుడిగా ఉంటారు. అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళ మామగారు వాళ్ళ భార్య చెప్పింది వినే లక్షణాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాళ్ళ సొంత బంధువులు పెద్దగా ఇష్టపడరు. వీళ్ళు తమ జీవిత భాగస్వామిని, పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అలాంటి లక్షణం ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అలాగే వైద్య వృత్తికి బాగా కలిసి వస్తుంది, వైద్య పరికరాలకు సంబంధించినటువంటి రంగాలు కలిసి వస్తాయి, రసాయనాల అమ్మకం కలిసి వస్తుంది, ఉపాధ్యాయ వృత్తి, పరిశ్రమలు ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. బిజినెస్ కూడా ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కంటే కూడా వ్యాపారమే ఎక్కువ లాభదాయకం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు ఉద్యోగం కంటే వ్యాపారం చేసుకుంటే జీవితంలో బాగా సక్సెస్ అవుతారు. పిల్లల అనారోగ్యం వల్ల కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. తలనొప్పి, జ్వరము, బీపీ, కంటి సమస్యలు, గ్యాస్ ట్రబుల్, ఉదరకోశ వ్యాధులు ఇలాంటివి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వ్యాయామము, ఆహార నియమాలు పాటిస్తే మంచిది. ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి ఆదివారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. తెలుపు రంగు, తేనె రంగు, బంగారపు రంగు కలిసి వచ్చే రంగులు. ఈ రంగులు ఎక్కువ వాడితే జీవితంలో అదృష్టం తొందరగా వరిస్తుంది. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.